బీసీఐ న్యూస్కి స్వాగతం. బ్రాహ్మణులను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి తెలిపారు. బుధవారం నెల్లూరులో ఒక కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో బ్రాహ్మణులు అసంఘటితంగా లేరని, సంఘటితంగా ఉన్నారన్నారు. బ్రాహ్మణుల సమస్యలను గుర్తించి వారికి సముచిత న్యాయం చేయాలన్నారు. బ్రాహ్మణులు ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. బ్రాహ్మణ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు వాసుదేవరావు, బ్రాహ్మణ సేవా సంఘం సమితి కోశాధికారి దుద్దుకూరు రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేఎల్ నారాయణ, జేవిఎల్ నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవనీయులు హరినారాయణ రెడ్డి గారి మెమోరియల్ ట్రస్ట్, హరినారాయణ రెడ్డి గారి ట్రస్ట్ 3వ వార్షిక సందర్భంగా మరి వారు చేపట్టిన స్థానిక కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అదేవిధంగా ఎన్జిఓ మన మోహన్ గారు, తర్వాత నారాయణ రెడ్డి గారు మరి వారు చెప్పిన ఆహ్వానం మేరకు ఈరోజు కార్యక్రమాలు పర్యవేక్షించి 6 గంటలకు అవార్డు కార్యక్రమానికి రావడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఈరోజు మన నెల్లూరులో ఉన్న బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు, అదేవిధంగా ముఖ్యులందరినీ కలుసుకోవడం జరిగింది. ఈరోజు కాశీ విశ్వేశ్వర భవనం మొన్న ఏదైతే గవర్నర్నీయులు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అనిల్ కుమార్ గారితో ఉద్ఘాటన చేయడం జరిగింది. దాన్ని చూడటం జరిగింది. అదేవిధంగా ఈరోజు మాతృశ్రీ భవనం ఒకటి సొంత ఖర్చుతోటి మన అధ్యక్షులు కట్టిన దాన్ని కూడా ఈరోజు చూడటం జరుగుతున్నది. ఏదేమన్నప్పటికీ కూడా స్థానికంగా బ్రాహ్మణులందరూ ఇక్కడ ఐక్యతగా ఉండి మరి అపర కర్మకులకు కానీ, అదేవిధంగా బీదవారు ఎవరైతే వివాహాలు చేసుకున్న అందరికీ కూడా మరి సంఘం పక్షాన సహాయపడుతున్నారు. అదే ఐక్యత కొనసాగాలని చెప్పి సందర్భంగా కోరుతూ గౌరవనీయులు మంత్రి గారు మన నారాయణ గారు ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు కనుక, ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడుకి సన్నిహితుడు కనుక అపర కర్మ బిల్లింగ్లోకి ఇంకా అవసరమైన నిధులు సమకూర్చాలని చెప్పి వారిని సందర్భంగా కోరుతున్నాం. వారికి కూడా నేను ప్రత్యక్షంగా కలుస్తాను, టైం ఉంటే వల్ల వారికి టైం తీసుకొని. అదేవిధంగా మిత్రుడు రామనారాయణ రెడ్డి గారు కూడా దీన్ని సహకరించాలి, మిత్రుడు చంద్రమోహన్ రెడ్డి గారు కూడా సహకరించాలి. ఎందుకంటే ఈరోజు బ్రాహ్మణులందరూ అసంఘటితంగా లేరు, సంఘటితంగా ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఈరోజు లోకా సమస్త సుఖినో భవంతు అన్న ఆలోచనతోటి ముందుకు పోతారు కనుక ఎవరికి ఏ వర్గానికి హాని చేయని సమాజం బ్రాహ్మణ సమాజం కనుక బ్రాహ్మణులను ఆర్థికంగా కాపాడుకోవాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని సందర్భంగా కోరుతున్నాము. దానిలో భాగంగానే ఈరోజు బ్రాహ్మణులకు కూడా ప్రభుత్వ పరంగా అవకాశాలు ఇస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సంకల్పించడం జరిగిందని చెప్పి తెలియవచ్చింది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా బ్రాహ్మణ పరిషత్ పెట్టి గౌరవనీయులు గతంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా యువతి యువకులు ఎవరైతే స్థానికంగా గ్రాడ్యుయేషన్ పూర్తయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కొరకు విదేశాలు వెళ్తున్నారో మరి ఆ విదేశాల్లో వెళ్ళే విద్యార్థులకు ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పటివరకు దాదాపు 7,600 మందిని మరి ఉన్నత విద్య కొరకు పంపడం జరిగింది. అదేవిధంగా బ్రాహ్మణ సమాజంలో చాలామంది పురోహితులు, అర్చకులు, పూజారులు ఉంటారు కనుక వారి ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి కనుక వారి ఇంట్లో ఎవరు కుటుంబ సభ్యుల పేరు మీద వారు చిన్న చిన్న వ్యాపారాలు ఎంఎస్ఎంఈ కింద కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన వ్యాపారాలు ప్రోత్సహించడానికి వారందరూ రెడీమేడ్ గార్మెంట్స్ కానీ, బ్యూటీ పార్లర్ కానీ, అదేవిధంగా సూపర్ మార్కెట్స్ కానీ లేదా టైపింగ్ కానీ, కంప్యూటర్ సెంటర్స్ కానీ ఇటువంటి వారిని ప్రోత్సహించడానికి 3 నుంచి 5 లక్షల రూపాయలు సబ్సిడీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా దాదాపు 12,000 మందికి ఇప్పటివరకు లబ్ధి చేకూరడం జరిగింది. అదేవిధంగా వేద ప్రతిష్ఠులైన బ్రాహ్మణ సమాజం ఈరోజు ఘనాపాటీలు వయస్సులో ఉన్నప్పుడు మరి వేదాల్లో పఠించి ఆలయాల్లో పూజలు నిర్వహించి అందరికీ ఆశ్రయం ఇస్తుంటారు. వారు 60 సంవత్సరాల తర్వాత ఇబ్బందులు, బ్లడ్ ప్రెషర్ కానీ, షుగర్ కానీ అటువంటి ఇబ్బందులు ఉంటే వారికి కూడా నెలకు 5,000 రూపాయలు అక్కడ బ్రాహ్మణ పరిషత్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మరి ముందు ఈ వేదాలను ముందు తరాన్ని తీసుకుపోవాలి, వేదాలు అభ్యసించాలన్న ఆలోచనతో వేద పాఠశాలలు పెట్టే వారు ఎవరికైనా సరే 2 నుంచి 3 లక్షల రూపాయలు మరి గ్రాంట్గా ఇచ్చి ఆ విద్యార్థులకు చదివే విద్యార్థులకు కూడా 200 రూపాయల స్కాలర్షిప్ బ్రాహ్మణ పరిషత్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా
బ్రాహ్మణ సమాజం ఎక్కడైతే ముందుకొచ్చి ఆ జిల్లా కలెక్టర్లు, అక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక మంత్రుల సహకారంతో స్థల సేకరణ జరిగి భవనం కొరకు నిర్మాణం చేస్తే ఆ అయ్యే ఖర్చులు 50% కూడా బ్రాహ్మణ పరిషత్తు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మరి 5-6 జిల్లాల్లో బ్రాహ్మణ భవనాలు తెలంగాణ రాష్ట్రంలో పూర్తయినాయి. ఇవే కాకుండా ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ముందుకు వచ్చింది. అదేవిధంగా ఈరోజు గతంలో నిర్వీర్యమైన మరి బ్రాహ్మణ పరిషత్తు, గతంలో ఈ ప్రభుత్వం బీసీలో కలిపిన బ్రాహ్మణ పరిషత్ ఇక్కడ కూడా మళ్ళీ పునరుద్ధరించి బ్రాహ్మణులకు సముచిత న్యాయం చేయాలి. మరి బ్రాహ్మణులు ఇప్పుడు అందరూ కూడా మన తెలుగుదేశం పార్టీని గెలిపించారు, తెలుగుదేశం పార్టీకి మరి జనసేనకు మద్దతు ఇచ్చారు కనుక స్థానిక బ్రాహ్మణులందరినీ కూడా కాపాడుకోవాలి. వారికి అవసరమయ్యే సమస్యలు తక్కువనే ఉంటాయి. ఒకటి కళ్యాణ మండపాలు, ఒకటి అపరకర్మ బిల్డింగ్లు, మరి వారికి ఉన్నత విద్యను ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమాలు మరి కొనసాగించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి, స్థానిక మంత్రి గౌరవనీయులు పెద్దలు నారాయణ గారికి, మిత్రులు చంద్రమోహన్ రెడ్డి గారికి, మరి స్థానిక దేవాదాయ శాఖ మంత్రి రామనాయుడు గారిని ఈ సందర్భంగా కోరుతున్నాం.